నమస్తే. ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్ ఎన్సీసీ గేట్ వద్ద అయితే ఉన్నాము. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మేడం కూడా ఏఎంఎస్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నా అని చెప్తున్నారు. సో నేను అనుకోకుండా ఇక్కడికి రావడం జరిగింది. అంటే మనం ఒక్క వర్క్ పైన వస్తే మనకి ఇంకోటి కనిపించింది అనమాట. ప్రస్తుతం ఆవిడ ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైతే తను అంటే రోజు ఇక్కడ భిక్షాటనకి కూర్చుంటూ ఉంటారు, ఎవరు లేరు తనకి. సో ప్రస్తుతం రోజు ఇక్కడే కూర్చుంటూ ఉంటారంట. ఆయనకి రోజు కూడా ఫుడ్ తెచ్చి పెడుతున్నారు ఆవిడ. అంటే నేను ఇందాక సడన్గా చూశాను, ఫుడ్ తెచ్చిస్తున్నారు. ఆయననేమో రోజు తెచ్చిస్తావా అమ్మ, అసలు రోజు ఎందుకు తెచ్చిస్తున్నావు అమ్మ అని అంటూ ఉన్నారు. అందుకే నేను ఒకసారి ఆవిడతో మాట్లాడిద్దామని చూస్తున్నాను. ఒకసారి ఆవిడతో మాట్లాడడం, తర్వాత తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, ఐఎమ్ డాక్టర్ వై వసుంధర, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఆంధ్రమల్లి సభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్. అంటే మనము దాదాపుగా ఎప్పుడో ఒకసారి మంచి మనసుతో అంటే ఒక్కసారి దానం చేయడానికే ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. అంటే అందరూ కూడా అట్లా కొంతమంది చేసినప్పటికీ కూడా కొంతమంది ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళ మంచితనాన్ని చాటుకోవడానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అట్లా ఇస్తూ ఉంటారు ఏమన్నా. మరి మీరు ఏంటమ్మా రోజు కూడా ఆయనకి ఏదో ఒకటి ఫుడ్ పెడుతున్నారని ఆయన కూడా అంటున్నారు. ఏంటి అసలు ఎందుకు మీకు అట్లా అనిపించింది, రోజు ఎందుకని పెడుతున్నారు? అంటే రోజు నేను ఈ రోడ్ నుంచి వెళుతూ ఉన్నప్పుడు అతను అలా ఒంటరిగా కూర్చుని ఆహారం కొరకు ఎంతో నిరాశతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అతను చూసినప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అతను కూడా మనలాంటి మానవుడే. కానీ ఆయన సమస్య ఏంటో నాకు తెలియదు. కానీ తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. నాలాంటి జీవి ఆ చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటే నా హృదయం చాలా బాధపడుతుంది. అందుకని నేను డిసైడ్ చేసుకున్నాను, రోజు వెళుతూ అతనికి ఆహారం పెట్టాలి అని నేను ప్రతిరోజు మనసులో అనుకుని అతనికి ఉన్నప్పుడల్లా కనిపించినప్పుడల్లా ఆహారం తీసుకొచ్చిస్తాను. అంతేకాదు ఇంకా ఏంటంటే చాలామంది ఇలాగ మనం రోడ్డు పైన వెళుతూ ఉన్నప్పుడు ఎంతోమంది పేదలు అలా కనిపిస్తూ ఉంటారు. నేను రోడ్డు మధ్యలోంచి దిగి నేను వాళ్ళకి ఏ సహాయం చేయగలగనో చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఆహారం కావాలంటే ఆహారం, నేను బట్టలు ఇవ్వగలిగితే బట్టలు. ఎక్కడ కనిపిస్తే నేను దారి వెంట వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్క ఈ పక్క చూస్తూ ఉంటాను, ఎవరైనా పేదలు కనిపిస్తారేమో, నేనేమైనా సహాయం చేయగలనేమో అని. ఒక్కొక్కసారి వాళ్ళకి వాటర్ అవసరం ఉంటుంది, వాటర్ కొనిస్తాను. ఒక్కొక్కసారి బట్టలు ఏమన్నా అవసరం ఉంటే ఇంట్లోంచి తీసుకొచ్చి ఇవ్వడము, చలితో బాధపడుతూ ఉంటే వాళ్ళకి కొన్ని దుప్పట్లు తీసుకొచ్చి ఇవ్వడం అనేది నాకు సహజంగా వచ్చింది. కాబట్టి నేను చేయగలిగిన సహాయం వాళ్ళకి చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. 140 కోట్ల జనాభాలో ఇంకా 40% మంది ప్రజలకి ఆహారం లేదు, వస్త్రం లేదు, ఇల్లు లేవు ఈ దేశంలో. అంటే యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ టీచర్లుగా సమాజం పట్ల నాకు చాలా బాధ్యత ఉంటుంది. అండ్ నాకు సహజంగా నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం ఏంటంటే అనేక మంది పేదలకు సహాయం చేయాలనే ఒక మనస్సు నాలో ఉంది. దానిని బట్టి నేను ఎక్కడ ఏ ప్రదేశంలో పేదలు కనిపించినా నేను సహాయం చేస్తూ ఉంటాను. అట్లా ఎంతమందికి చేస్తుంటారు దాదాపు మీ అంచనా? ఇంకా కనిపించిన వాళ్ళకి చేస్తూనే ఉంటాను. నేను ఎప్పుడూ అలా లెక్క పెట్టుకోలేదు. చర్చి దగ్గరికి వెళితే చర్చి దగ్గర చర్చ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న పేదలందరికీ వాళ్ళకి పెట్టిన తర్వాతనే నేను చర్చి నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. వాళ్ళు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను, లేకపోతే ఆహారం కావాలంటే ఇంటి దగ్గర వండుకొచ్చి ఒకరోజు పండగ ఉంటుంది కదా, వాళ్ళకి ఆహారం పెడితే వాళ్ళ జీవి ఆ రోజు ఆనందపడుతుంది. అంటే దేవుడు ఏమని చెప్పాడు మనకి, దేవునికి కోట్ల కోట్ల కానుక వేయడం కాదు, మన కళ్ళెదురుగుండా ఆహారం లేకుండా బాధపడే వాళ్ళకి ఆహారం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, నీళ్ళు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, అదే దేవుడిని మనం పూజించినట్టు లెక్క అని నేను నమ్ముతాను. అందుకని చర్చిలో వేసే కానుక చర్చిలో వేస్తాను. బయటకు వచ్చి వీళ్ళందరినీ గుర్తు చేసుకున్నప్పుడు నాకు దేవుడు గుర్తొస్తూ ఉంటాడు. అలా అందుకని నేను అలా డిసైడ్ చేసుకుని నేను ఇవ్వగలిగినంత నేను ఎప్పటికప్పుడు అలా ఇస్తూనే ఉంటాను. అసలు నిజంగా మీ గొప్ప మనసుకి నిజంగా అంటే అంటే నేను యాజ్ ఎ చిన్నదాన్ని నేను అభినందించాలో ఇంకా ఏమనాలో మీకు చాలా అసలు చాలా అంటే అప్రిషియేట్ చేసే విషయం. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎక్కువ శాతం మంది ఎవరు కూడా ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి అట్లా ఇస్తూ ఉంటారు ఏదో వాళ్ళకి. కానీ మీలాగా రోజు ఇవ్వడము అనేది చాలా అంటే సాధ్యమైనంత వరకు మంది చెయ్యరు. బట్ మీరు చేసినందుకు నిజంగా అభినందించాల్సిన విషయమే అండి. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 పిల్లలు. వాళ్ళు ఏం చేస్తుంటారు? చదువుకుంటారు? వాళ్ళు చదువు.
అదేవిధంగా మనము ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు ఒక అమ్మాయిని చూస్తూ ఉంటారా రోజు? అంటే నిరసన చేస్తుంది అమ్మాయి. మేము యాక్చువల్గా ఆ అమ్మాయి గురించి వచ్చాము, కానీ అనుకోకుండా మీరు కనబడ్డారు. మీరు ఇలా చేయడం చూసి మేము ఆ అమ్మాయి గురించి ఏంటి, అసలు ఏం జరిగింది? ప్రస్తుతం ఈరోజు ఆ అమ్మాయి ఇక్కడ లేదు, బట్ మేము ప్రధానంగా ఆ అమ్మాయి గురించి వచ్చాము. ఏం జరిగింది అసలు? అంటే ఆ అమ్మాయి గురించి నేను తెలుసుకోలేదు, కానీ ఒక పిహెచ్డి చదివిన విద్యార్థి భిక్షాటన చేస్తుందని ఒక బ్యానర్ పెట్టుకుని అక్కడ తను చేస్తూ ఉంది, రోజు అడుగుతూ ఉంది. దాదాపు 125 రోజులుగా ఇక్కడే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు నా సలహా ఏంటంటే, ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ, ఆ రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ప్రజల కొరకు ఉచితంగా చేస్తున్నామని చెప్పేసి ఉచితాలు మన దేశానికి అలవాటు చేస్తున్నారు. అంటే ఉచితము వల్ల దేశం ఎప్పుడు కూడా బాగుపడదు. ఒక దేశము మహోన్నతమైన దేశంగా అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేటెడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఓకే, ఎడ్యుకేటెడ్ యూత్ కాకపోయినా ఇంకా ఎవరైతే ప్రజలు దేశంలో ఉన్నారో ప్రతి ప్రజలకి కూడా ఆహారము, వస్త్రము, ఇల్లే కదా బేసిక్ నీడ్స్. వాటిని ప్రొవైడ్ చేయడానికి ఏం చేయాలన్నది ఆలోచించి ప్రజలు కష్టపడేటట్లు చేయాలి తప్ప ఈ ఉచితాలు అమలు చేయడం ద్వారా ప్రజలు సోమరిపోతులుగా మారతారు. ప్రజలందరికీ కూడా తగిన అవకాశాలు ఇస్తే మన దేశం ఎప్పుడో ఇప్పటికే డెవలప్మెంట్ కంట్రీ రేంజ్లో ఉండేది. అయితే రాజకీయ పార్టీలు ఆ ఉచితాలు అమలు చేయడం మానేసి ప్రజలకు కావాల్సింది ఏంటి, ఉద్యోగము, లేదా వాళ్ళు కష్టపడి పనిచేసేటట్లు ప్రతి వ్యక్తికి కూడా కలగజేస్తే మన దేశం ఒక రేంజ్లోకి ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్నంతలోనే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. చేయగలిగినంత ఒక ప్రభుత్వం పవర్లోకి వచ్చిన తర్వాత ఇయర్ బై ఇయర్ ప్రజలకు ఏం చేయగలనని ఆలోచించి వాళ్ళ జీవితాలను వెలిగించే విధంగా డెసిషన్స్ తీసుకోవాలి తప్ప ఉచితాలు అలవాటు చేయడం అన్నది నా దృష్టిలో నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు మాకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఆ అమ్మాయి దాదాపు 125 రోజుల పాటు నిరసన తెలుతుంది. దానికి గల కారణం, ముఖ్య కారణము ఆ అమ్మాయి కుల వివక్షణ గురించి లెక్చరర్స్ మాట్లాడి ఎగతాళి చేయడం అట్లాంటిది ఒకటి. అదేవిధంగా ఆ అమ్మాయి పైన లైంగిక దాడి కూడా చేశారంటూ కూడా ఆ అమ్మాయి ప్రధానంగా ఆరోపిస్తుంది. అందుకే ఇక్కడ నిరసన తెలుపుతుంది. మరి అది తెలుసుకోవడానికి అసలు జరిగింది ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. అంటే లక్కీలు మీరు కనిపించారు. మరి దీనిపైన ఏం చెప్తారు? అసలు ఇలా ఇంత పెద్ద క్యాంపస్ అమ్మాయికి ఏం జరిగిందన్నది వాస్తవానికి నాకు తెలియదు. అంటే ఒకవేళ ఆ అమ్మాయి కుల వివక్షకు గురి అయి ఉంటే, లేకపోతే లైంగిక దాడులకు గురి అయి ఉంటే కనుక, అంటే నేను అలాంటి వాళ్ళకు నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ కులం అనేది ఒకప్పుడు మను అనే ఒక వ్యక్తి ఈ దేశంలో క్రియేట్ చేశాడు. అంటే మనకి వేద కాలంలో, వేదిక్ పీరియడ్లో కుల వ్యవస్థ అనేది అసలు ఈ దేశంలో లేదు. అయితే మను అనే ఒక ఇండియాకి ఫస్ట్ రాజుగా చెప్పుకున్నారు, ఇండియాకి ఫస్ట్ ఫిలాసఫర్గా చెప్పుకున్నారు. ఆయన ఈ కుల వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనుషుల మధ్య డివిజన్స్ వచ్చి హయ్యర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్ అనే డివిజన్స్ రావడం వల్ల, అంటే 47 నుంచి ఈనాటి వరకు కూడా ఇంకా మన కంట్రీ ఇండియా ఈజ్ వర్కింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద క్యాస్ట్ ఓన్లీ. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్పారు, రూల్ ఆఫ్ లా అనేది మనకి ఇంప్లిమెంట్ చేశారు. అంటే చట్టం ముందు అందరూ సమానులే, నాట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడు, రిలీజియను, లేకపోతే ఆ కలర్, మేల్, ఫీమేల్, నాట్ లైక్ దట్. అయితే ఆ కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషించడం మూలంగా ఇంకా ఈ ఎవరైతే నిమ్మన కులస్తులు ఉన్నారో ఇలాంటి వివక్షకు గురి కావడం అనేది మన దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా కనిపిస్తూనే ఉన్నది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి, పిహెచ్డి చదివిన ఈ అమ్మాయే కాకుండా ఇంకా భారతదేశంలో ఈవెన్ మణిపూర్ రాష్ట్రంలో తీసుకున్నాము. మణిపూర్ రాష్ట్రంలో లోయర్ కులస్తులపైన దాడులు తీసుకున్నట్లయితే అది కులము ఎంతగా ప్రేరేపిస్తున్నారు అంటే, రాజకీయ నాయకులు వాళ్ళ అధికారం సంపాదించుకోవడం కొరకు వెనుకబడిన కులాల వాళ్ళని ఎలా వాళ్ళు హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, చంపుతూ ఉన్నారు. అంటే రాజకీయ నాయకులే ఇంకా కుల వ్యవస్థని ఇంకా పెంచి పోషిస్తున్నారు వాళ్ళ అధికారంలోకి రావడానికి. ఒకవేళ చదువుకునేటువంటి ప్రజల్లో ఈ కులము అనేది ఆలోచన చేసుకోకుండా వాళ్ళు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినా కూడా ఈ రాజకీయ నాయకులు కులాన్ని మర్చిపోకుండా దాన్ని పెంచి పోషించి ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ దే ఆర్ ట్రయింగ్ టు గ్రాబ్ ద పొలిటికల్ పవర్ ఇన్ టు దేర్ హ్యాండ్. సో కాబట్టి ఈ కుల వ్యవస్థ అనేది దానికి గురి అయినటువంటి అమ్మాయికి పరిపూర్ణమైనటువంటి న్యాయం జరగాలి. లేకపోతే మతాన్ని బేస్ చేసుకుని ఇలాంటి వివక్షకు గురి అయిపోయినటువంటి ప్రజల కొరకు చట్టాలు ఎన్నో చేస్తున్నారు మన దేశంలో, వాటి ఇంప్లిమెంటేషన్ ఇంతవరకు కూడా జరగడం లేదు. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళ అధికారంలోకి రావడము,
మంచిదే. లేకపోతే ఇలాంటి కుల వ్యవస్థకు గురి అయినటువంటి ఈ అమ్మాయి పిహెచ్డి అమ్మాయి వెలుగులోకి వచ్చింది. అలా వెలుగు రానటువంటి స్త్రీలు పురుషులు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు. మరి ఈ దేశము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వేల సంవత్సరాల నుంచి అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు జీవిస్తున్నటువంటి దేశం ఇది. సో ఈ దేశము ఎవరిది అగ్ర కులాలకి ఆక్యుపై చేసిన దేశం కాదు. ఇక్కడ అందరూ అనేక కులాలు మతాలు జాతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కొత్తగా ఈ కుల ఫీలింగ్ తీసుకుని వచ్చి అణగారిన ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలను అణగదొక్కి చంపేసి కొట్టేసి తిట్టేసి లేకపోతే అవసరం అనుకుంటే ఏదైనా చేయడానికి వాళ్ళకి రైట్ ఏం లేదు. ఎలాంటి హక్కు కూడా వాళ్ళకి లేదు, ఎవరికి కూడా లేదు. రైట్ టు ఈక్వాలిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చారు. రైట్ టు ఈక్వాలిటీ ఒక ఇచ్చారు అంటే ఏంటి, అందరూ కూడా సమానము అనే భారత రాజ్యాంగ నిర్మాతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రైట్ టు ఈక్వాలిటీ ఇచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ చేయడంలో కొంతమంది ఈ కులాన్ని రెచ్చగొడుతూ ఇలాంటి అణగారిన ప్రజల్ని ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గురి చేయడం జరుగుతుంది. వాటికి పరిష్కారం ఖచ్చితంగా ప్రభుత్వాలు చూపించాలి, రాజకీయ నాయకులు చూపించాలి. రోజు ఇక్కడే మీరు ఫుడ్ కూడా ఇస్తూ ఉంటారు, సప్లై చేస్తూ ఉంటారు. మరి ఆ అమ్మాయి కూడా ఇదే చెట్టు కింద ఇక్కడే ఎన్సీసీ గేట్కి ఎదురుగా కూడా ఇక్కడే దాదాపు 125 రోజుల నుంచి నిరసన తెలుపుతుంది. మరి ఇప్పటికి కూడా ఎవరు స్పందించలేదు, ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మరి? అంటే దాని గురించి అంటే నేను వచ్చి అంటే ఒకసారి నేను చూశాను. నేను మార్నింగ్ 9:30 కల్లా కాలేజ్కి వెళ్తాను, ఈవినింగ్ మళ్ళీ ఒక్కొక్కసారి 5:30, 6 అవుతుంది. నేను వచ్చే సమయానికి ఆవిడ లేదు. ఒకసారి ఏమో చూసాను, ఈమెతో మాట్లాడాలి, ఈ పరిస్థితి ఏంటో కనుక్కోవాలని అనుకున్నాను. అయితే నేను వచ్చిన సమయానికి ఆమె సమయానికి కనెక్ట్ అవ్వలేదు. సో ఆ రకంగా నేను ఆమెని ఇంటర్వ్యూ చేసి కనుక్కోలేదు. ఒకవేళ నేను ఏదైనా సహాయం చేయగలిగిన పరిస్థితిలో ఉంటే నేను సహాయం చేసేదాన్ని ఆ అమ్మాయికి ఏంటి అన్నది చూసి, నా తరపు నుంచి నేను చేయగలిగిన సహాయం. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ లైక్ ఏ సోషల్ వర్కర్ ఆర్ ఎనీథింగ్ ఎక్సెట్రా, బట్ వాట్ ఐఎమ్ టీచింగ్ టు మై స్టూడెంట్స్ ఐ విల్ ఇంప్లిమెంట్ ఇన్ మై పర్సనల్ లైఫ్. ఎవరైనా ఏదైనా బాధ చెప్తే నాకు తెలియని వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి అడిగితే నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను. అది ఎవరైనా కావచ్చు, వీళ్ళు వాళ్ళు అని అసలు అలాంటి తేడానే నాకు ఉండదు. నా దగ్గరికి సహాయం నిమిత్తం ఎవరు వచ్చినా నేను సహాయం చేయడం నా ధర్మంగా భావించి, ఒకవేళ అది నా వల్ల సాధ్యం కాదు అనుకో వేరే వాళ్ళ సహాయం అడిగి కూడా మొత్తానికే వాళ్ళకైతే ఆ సహాయం అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అలా, మీ గొప్ప మనసుకి నిజంగా అసలు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్లానే మీరు సోషల్ వర్కర్గా కూడా కొంత మీరు అదేవిధంగా కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మనకి గురువులు అంటారో దైవంతో సమానం అంటారు, ఈక్వల్గా పోలిస్తూ ఉంటారు, డాక్టర్లను కావచ్చు గురువులను కావచ్చు ఇట్లా కొంత. సో మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ పనులు మీరు చేస్తున్నారు అనుకోవచ్చు, నాకైతే అనిపించింది. సో ఇట్లా ఒకసారి తనతో మాట్లాడదాము. సో మనం వచ్చిన పని విన్నారు కదా ఇందాకైతే. సో మేడం లెక్చరర్గా చేస్తున్నారు, సైన్స్ టీచర్గా. ఒకసారి ఇంతో మాట్లాడదాము. ఎప్పటి నుంచి మీకు ఇస్తున్నారండి ఫుడ్? అమ్మ పాపం చాలా రోజుల నుంచి ఇస్తున్నారమ్మా. రోజు ఇస్తారా? ఇస్తారు పాపం. నేనే జాలిపడ్డాను, ఏంది పాపం ఉద్యోగం చేసి వస్తుంది కదా అమ్మ, అలసిపోయి వస్తుంది, ఏంది రోజు తీసుకొచ్చి ఇస్తుందమ్మా అని నేను బాధపడ్డాను. అందుకే ఇవాళ ఓపెన్గా చెప్పేసిన అమ్మ, ఏంటమ్మా రోజు తెస్తున్నావు పాపం. ఆమె పోవాలి కదా, ఆమె ఇంటికి పోయి అవి చేసుకోవాలి కదా, దానికని ఇవాళ చెప్పిన ఓపెన్గా. బాబా దగ్గరికి పోతా పొద్దున, సాయిబాబా దగ్గరికి పోతాను, అటు దొరికితే తింటా, లేకపోతే ఎవరిని దేశాన్ని అడగనమ్మా. ఏదో దేవుడాన్ని కూర్చొని ఇల్లు కాదు, ఇద్దరు ఉన్నారు కానీ ఇన్నే పడుకుంటాను. ఏదైనా ఎవరైనా పని తీసుకపోతే కొద్దిగా అది ఇదని పోయి చేస్తాను, చేస్తానమ్మా, పని చేస్తాను. అంతే లేదు. అయితే ఇక ఎవరైనా పోయి అడుక్కొని కూడా పైసలు కూడా అడగను, ఎవరైనా వచ్చి ఇస్తే తీసుకుంటాను, అంతేగాని బిచ్చపోలాగా ఆడుకోవడం అవి అన్నీ అలవాట్లేదమ్మా. అది ఏదైనా పని చెప్పిన మొన్న పోయినా ఒక పనికి పోయినా కానీ ఆ బర్రెలు చూడడం మన వల్ల కాదు. కమ్సే కమ్ 12-15 చేస్తుంటానమ్మా. ఇప్పటికైనా ఉన్నారు కానీ నేను కొంచెం కోపమై బయటకు వచ్చేసినాను. అది ఉన్నారు తమ్ముళ్ళు, అమ్మ వాళ్ళు ఉన్నారు కానీ నేను పోనమ్మా. ఎందుకంటే ఇబ్బంది ఎందుకు చేయాలి, ఎందుకని అది దాని గురించి అంతే. మా పాపం ఎవరు ఇయ్యరు పాపం. రోజు డ్యూటీ కాగానే పోతే అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది.
ఇక్కడ ఒక అమ్మాయి బోర్డు పట్టుకొని కూర్చుంటే చూసారా అమ్మాయిని? ఆ. ఒక అమ్మాయి నిరసన చేస్తుంది ఇక్కడ ఒక బోర్డు పట్టుకొని చూసారా? ఆమె కూడా పాపం చాలా సహకారం చేసింది పాపం. ఆమె కూడా అన్నం గిన్నె లేకపోతే పాపం సహాయం చేస్తుంది. ఆమె టీచర్ కదమ్మా, టీచర్ కదా ఆమె, ప్రిన్సిపాలా? కాదు స్టూడెంట్ అంట. స్టూడెంట్సా? అదే ట్యూషన్ చెప్తుంది అనుకుంటాను. బోర్డు పెట్టుకొని ఇక్కడే కూర్చుంటుంది. ఇక్కడే కూర్చొని ఉంటుంది పాపం. ఆమె కూడా చాలా సహాయం చేస్తుంది. చలికాలం టైంలో కోటు కూడా తీసుకొచ్చి ఇచ్చింది పాపం. జాగ్రత్తగా ఉండు, బట్టలు మార్చుకో, జాగ్రత్తగా ఉండు. అమ్మాయి గురించి ఎవరు రాలేదు ఇంతవరకు మాట్లాడడానికి? మీ పోటీలు వచ్చి ఇదే ఇట్లా వచ్చారా? వచ్చారు కానీ ఏంటమ్మా నీ బాధ అది ఇది అని అడిగాను. అడిగితే ఇది బాబాయ్ ఇది అని చెప్పింది. రాలేదా ఈరోజు మరి? ఇవాళ రాలేదు, నిన్ను కూడా రాలేదు పాపం. రాలేదా? నిన్ను కూడా రాలేదు పాపం. ఏంటమ్మా నిల్చుకొని కటోడి పట్టుకొని నిలబడి, నువ్వు నిలబడితే నా కాళ్ళు వస్తుందమ్మా. ఏంటమ్మా కుర్చీ లేదు ఏది లేదా అనుకుంటే పాపం బాధపడేవాడిని నేను కూడా. ఏంది నీ బాధ అంటే ఇది సంగతి కృష్ణ, నా పేరు కృష్ణ. ఈడే కూర్చొని ఉంటుంది పాపం. ఏం తింటుందో ఏమో కనపడనే కనపడదు పాపం. పొద్దున 10 గంటలకో 11 గంటలకో వస్తుండే. ఇప్పుడు ఎండాకాలం కదా ఆమెకు కొద్దిగా నీరసం అయిందేమో రావట్లేదు, లేకపోతే వస్తుండే పాపం. చాలా నాకు కూడా సహాయం చేస్తుంటాయి. నేనే పడుకుంటానమ్మా పక్కన. ఈ హోటల్లో ఏదైనా అది కప్పు గిప్పు ఏదైనా మర్చిపోతే తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను. చాయ్ అది ఇస్తారు, సమోసా ఏదైనా ఇస్తారు. ఆకలి. సో విన్నారు కదా, మనం ప్రధానంగా ఇక్కడికి రావడానికి గల కారణం అయితే ఒక అమ్మాయి అంటే ఏఎంఎస్ కాలేజ్ అమ్మాయిది ఓయూ స్టూడెంట్. సో ఇక్కడ ఎన్సీసీ గేట్ ఎదురుగా కూడా ఇక్కడ మనకి రోజు దాదాపు 125 రోజులుగా కూడా ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ అమ్మాయి అని చెప్తున్నారు. సో పిహెచ్డి చేసింది ఆ అమ్మాయి. సో కొంత ఇలానే లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో కొంత కుల వివక్షణ గురించి తప్పుగా మాట్లాడడం, అదేవిధంగా పదే పదే మా అమ్మాయిని లైంగిక దాడికి కూడా గురి అయినట్టుగా కూడా ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో మొన్న ఇక్కడ అంటే మనలాంటి వాళ్ళు ఒకరు మీడియా నుంచి వచ్చారు, తనతో మాట్లాడడం జరిగింది. కానీ దాదాపు 125 రోజుల నుంచి ఇక్కడ అంటే నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇంతవరకు ఎవ్వరు కూడా స్పందించలేదు. క్యాంపస్ నుంచి కావచ్చు, తన కాలేజ్ నుంచి కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించక ఆమె ఇక్కడే రోజు కూడా నిరసన తెలుపుతుంది. ప్రస్తుతం నిన్న ఈరోజు కూడా ఆమె రాలేదని చెప్తున్నారు ఇక్కడ. అదేవిధంగా మనము మేడంని కూడా చూసాము, ఏఎంఎస్ కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నారు. సో మనకు అనుకోకుండా ఇది ఒకటి కూడా మంచిగా అంటే ఇది కూడా నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇట్లా మేడం లాగా కూడా అంటే ఒక్కసారి 2 సార్లు ఇవ్వడమే మహాపుణ్యం అనుకునే వాళ్ళు. కానీ మేడం రోజు కూడా తనకి తోచినంత వరకు తనకి ఎంతవరకు వీలైతే అంతవరకు సాయం చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఇంకా రోడ్డు పైన ఎవరు ఇలాంటి వాళ్ళు కనిపించినా కూడా ఆమెకి చేతనైనంత సహాయం కూడా చేస్తానని చెప్తున్నారు. మనం కల్లారా చూసాము. సో నేను చూసిన తర్వాత నేను వీడియో తీసుకున్నాను ఆమె దగ్గర. సో ఇట్లా తనని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి కూడా అట్లా లేని వాళ్ళకు కూడా కొంతమంది చేయడానికి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు, వాళ్ళ మనసు కరుగుతుంది. అందుకు నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు. మనం చూద్దాము, ఆ అమ్మాయి అయితే ప్రస్తుతము ఈరోజు అయితే లేదు, నిన్న ఈరోజు అయితే రాలేదని చెప్తున్నారు. మరి రేపు ఎల్లుండి కానీ ఏమన్నా వచ్చే అటువంటి అవకాశాలు ఉన్నాయేమో తెలుసుకొని మళ్ళీ మనం ఇక్కడికి వచ్చి తనతో కలిసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము, అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ప్రస్తుతం అయితే ఆ అమ్మాయి మనకి ఈరోజు ఇక్కడ కనిపించలేదు. సో ఆ అమ్మాయితో మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఈరోజు.